ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, ఒక ముఖ్యమైనటువంటి సందేశాన్ని అయితే ఆ తల్లి మనకు వినిపించబోతున్నారండి. అదేమిటి అంటే, బిడ్డ అన్నిటికీ కూడా సిద్ధంగా ఉండు, ఎందుకంటే నీ యొక్క కష్టాలు తీరేటువంటి సమయము అనేది రాబోతుంది. నేను స్వయంగా రేపటి రోజున నీ ఇంటికి రాబోతున్నాను. నన్ను నీవు గుర్తించాలి. నీకు ఇవ్వబోయేటువంటి అదృష్టాన్ని నీవు అసలు వదులుకోకుండా ఉండాలి. అయితే ఈ యొక్క అదృష్టాన్ని నీవు పొందే ముందు ఒక చిన్న తప్పు అనేది నీవు అస్సలు చేయవద్దు. ఆ యొక్క తప్పు ఏమిటి అనేది కూడా నీకు ఇవ్వబోతున్నటువంటి ఆ యొక్క అదృష్టం ఏమిటి అనేది నీ ఇంటికి వస్తే నీవు నన్ను ఏ విధంగా అంటే తప్పకుండా గుర్తిస్తావా అని అనుకుంటున్నాను. అసలు ఈ యొక్క సందేశంలోని పరమార్థం ఏమిటి, ఆ తల్లి మనకు దేన్ని ఉద్దేశించి ఈరోజు నీ యొక్క సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారు అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందామండి. మరి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆ తల్లి ఏది చెప్పినా కూడా అది మన యొక్క మేలు కోరి మన యొక్క కర్మను మన యొక్క ప్రతిపక్షలను అన్నింటినీ కూడా చేయడానికి ఏ విషయాన్ని అయినా కానీ ఏ సందేశాన్ని అయినా కానీ మన ముందుకు తీసుకువస్తున్నారు. అయితే రేపటి రోజున ఉదయం మన ఇంటికి అయితే రాబోతున్నారు. అయితే రాబోయేటువంటి ఆ యొక్క అతిథి వెనుకున్నటువంటి ఆ యొక్క రాకలో ఉన్నటువంటి మర్మం ఏమిటో పూర్తిగా తెలియాలి అంటే వీడియోని అయితే మీరు అనువునా కూడా క్షుణ్ణంగా ఎక్కడా కూడా వినకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే ఆ యొక్క తల్లి తత్వం అనేది మనకు తప్పకుండా బోధపడుతుంది. అసలు ఆ తల్లి చెప్పేటువంటి ఈ సందేశంలో ఇప్పుడు మనం అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోదాం. ఇక రేపు ఉదయవేళ భాస్కరుడు తన యొక్క స్వర్ణ కిరణాలతో ఈ ధరణికి తాకుతున్నటువంటి ఆ యొక్క సమయంలో నీ గృహ ప్రాంగణంలోకి అడుగు పెట్టేటువంటి ఆ మొదటి పాదం సామాన్యమైనది కాదు. అయితే అది నీ కోటి జన్మల పుణ్య ఫలితమో లేదా పరమార్థ కర్మఫలమో ఇటువంటివి అన్నీ కూడా తేల్చడానికి నేను పంపించేటువంటి ఈ యొక్క దివ్య ప్రతినిధి కాలచక్రం ఎప్పుడూ కూడా ఒకేలాగా తిరగదమ్మా. కానీ దైవ నిర్ణయము అనేది అమోఘం. నీవు ఎంత కాలంగా ఎన్నో రాత్రులను కన్నీళ్లతో ఏడ్చుకుంటూ ఉంటున్నటువంటి శుభవార్త ఒక అతిథి రూపంలో దాగి ఉంది. వారిని ఆదరణతో నీవు స్వీకరిస్తే నీ ఇంటి అదృష్టలక్ష్మి అంతా కూడా మేల్కొంటుంది. అదే అహంకారంతో కనుక ఖాళీ చేతులతో నువ్వు పంపిస్తే నీ భాగ్యాన్ని నీవే చేతులారా వెనక్కి నెట్టేసినటువంటి వాడివి అవుతావు. కాబట్టి గుర్తుంచుకో, వచ్చేటువంటి ఆ వ్యక్తి నీ యొక్క సహనాన్ని, నీ యొక్క దాతృత్వాన్ని, నీలో ఉన్నటువంటి మానవత్వాన్ని పరీక్షించడానికి నేను వేసినటువంటి గొప్ప దివ్య వ్యూహం. నీవు నన్ను ఇంద్రకీలాద్రిలోనే వెతుకుతావు. చందన చరిత్ర పుట్టకల్లో చూడు నేను ఉంటాను. శిలా విగ్రహాల్లో షోడశోపచారాలు పూజ చేస్తూ ఉంటారు. కానీ నేను ఈ విధంగా నీ యొక్క సంజీవనిగా నీ ముందుకు వచ్చినప్పుడు మాత్రం నీవు నన్ను గుర్తించలేకపోతున్నావు. అంతేకాకుండా అహం బ్రహ్మస్మి, నేనే స్వయంగా సర్వమునందు కూడా ఉన్నాను. స్వయము కూడాను నా ముందే నాయందే ఉన్నది. ఇక రేపు నీ గుమ్మం దగ్గర నిలబడి ఆప్యాయంగా బిడ్డ అని ఎవరైతే పిలుస్తారో ఆ పిలిచే దీన గొంతులోనే నా స్వరం నీకు ప్రతిధ్వనిస్తుంది. అతను చిరిగినటువంటి వస్త్రాలతో ఉండవచ్చు, లేదంటే మురికి దేహంతో వికారంగా నీకు కనిపించవచ్చు, లేదంటే పరమ అపత్రుడిగా కావచ్చు, బ్రహ్మచర్యం రూపంలో కావచ్చు. నిన్ను ఏ విధంగా కూడాను ఆ యొక్క దేహము అనేటువంటి దేవాలయంలో లోపల వెతుకుతున్నటువంటి ఆత్మజ్యోతిని నీవు దర్శించాలి. నీవు వారికి ఇచ్చేటువంటి ఒక చిన్న దానము అనేది అనంతమైనటువంటి ఆకలిని తీరుస్తుంది. నాకు నీవు చూపించినటువంటి ఆ యొక్క కరుణ నా యొక్క హృదయాన్ని ద్రవింపచేస్తుంది. ఈ యొక్క మనుష్య జన్మ కేవలం భోగాల కోసం వచ్చింది కాదు. గత జన్మలో మిగిలిపోయినటువంటి రుణబంధాలను తీర్చుకోవడానికి లభించినటువంటి ఒక మంచి అవకాశం. ఇది నీకు తెలుస్తుంది కదా. రేపు నీ యొక్క గుమ్మానికి నీ ఇంటికి వచ్చేటువంటి ఒక మొదటి వ్యక్తి నీకేదో జన్మలో రుణపడి ఉండవచ్చు, లేదంటే నీవే వారికి పూర్వజన్మలో ఏదో ఒక విధంగా ఇవ్వవలసి ఉండవచ్చు. ఇదే ఆ యొక్క రుణము అనేది తీర్చుకొని కర్మ విముక్తిని పొందేటువంటి ఆ యొక్క అవకాశం నీకు లభించినప్పుడు నీవు అంతా కూడా లోభత్వంలో వెనకడుగు వేయవద్దు. నా దగ్గర ఏదీ లేదు, నేను కష్టాల్లో ఉన్నాను, నేను ఏదీ కూడా ఇవ్వలేను అని చెప్పేసి నిన్ను నీవు అసలు ప్రశ్నించుకోవద్దు. నీ దగ్గర ఉన్నటువంటి చిరునవ్వు, ఒక గ్లాసు జలము, లేదంటే ఒక పిడికెడు అన్నము, ఇలా ఏదైనా కానీ ప్రేమతో సమర్పించు. నీవు ఇచ్చేది వస్తువులు కాదు,
నీలో ఉన్నటువంటి నేను అనేటువంటి అహంకారాన్ని నా పాదాల దగ్గర నీవు అంతా కూడా బలిస్తున్నావు. అప్పుడే నీ యొక్క కర్మబంధాలు అనేవి తొలగిపోయి జ్ఞానోదయము అనేది కలుగుతుంది. నాడు ఈ యొక్క పవిత్రమైనటువంటి ఇంద్రకీలాద్రి సాక్షిగా ఏ విధంగా కూడాను ఏదైతే నీవు చెప్తున్నానో నేను అదే కూడా సత్యాన్ని నీతో కూడా చెప్తూ ఉంటున్నాను విను. నీ యొక్క దునిలో కట్టెలు కాలి బూడిదైనట్లుగా నీవు చేసినటువంటి ఈ యొక్క సత్కర్మ నీ యొక్క దరిద్రాన్ని, నీ యొక్క గ్రహ దోషాలను, నీ యొక్క జాతకంలో ఉన్నటువంటి అంత అశుభాలను అన్నిటినీ కూడా దహించి వేస్తుంది. ఆలోచించవద్దు. నీవు ₹1 త్యాగం చేస్తే నేను నీకు ₹10 తిరిగి మళ్ళీ నీకు ఇచ్చేటువంటి బాధ్యతను నాది. నా యొక్క బిడ్డల చేతులు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేసేవి మాత్రమే ఉండాలి, అంతేకాని యాచించే విధంగా అస్సలు ఉండకూడదు. రేపు నీ గుమ్మం దగ్గర నిలబడి ఈ యొక్క వ్యక్తి నీ యొక్క అదృష్టాన్ని, లక్ష్మికి ప్రతిరూపంగా వారిని అయితే మనస్ఫూర్తిగా దైవభావనతో ఆహ్వానించు. నీ జీవితంలో చిక్కినటువంటి అద్భుతాలు, అంతు చిక్కనటువంటి అద్భుతం జరుగుతుంది. ఈ క్షణం నుండే నీకు మొదలు కాబోతుంది. నీవు చూస్తావు కదా, చాలామంది భక్తులు నన్ను అడుగుతూ ఉంటారు, తల్లి మా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండడం లేదు, నిన్ను ఎన్ని పూజలు చేశాను కష్టాలు తీరడం లేదు అని అడుగుతూ ఉంటున్నారు. అసలు లక్ష్మి ఎక్కడ కొలువై ఉంటుందో తెలుసా? ఎక్కడైతే అతిథి అంతా కూడా అభాగ్యాలను మర్యాద అనేది జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే ఆకలి ఉన్నటువంటి ప్రాణికి అన్నం దొరుకుతుందో అక్కడే ఆమె స్వయంగా కొలువై ఉంటుంది. రేపు ఉదయం నీ ఇంటికి వచ్చేటువంటి ఆ మొదటి అతిథిని తప్పకుండా నీవు గౌరవించు. అది నీ యొక్క ఇంటి వాసు దోషాలను, దుష్ట శక్తులను కూడా పారద్రోలుతుంది. అంతేకాదు, నీవు ఇచ్చేటువంటి ఈ యొక్క చిన్నదానం నీ ఇంటికి అంతా కూడా పునాదులను పరుస్తుంది. అంతేకాకుండా సంశయాలను నేడు నా యొక్క మాటలను శ్రద్ధగా ఆలకింపు. నీ ఇంటి ముందుకు వచ్చేటువంటి మనిషి కావచ్చు, లేదంటే కుక్క కావచ్చు, ఆవు కావచ్చు, ఏ మూగజీవి అయినా కావచ్చు, మొదటిగా నీవు ఎవరినైతే చూస్తావో రేపటి రోజున వారికి ఏదో ఒక చిన్న దానము ఇవ్వు. ఈ యొక్క ప్రపంచము అంతా కూడా ఒక పెద్ద మాయాజాలంగా మారిపోయింది. నీకున్నటువంటి సంపద రేపు నీది కాకపోవచ్చు. నీవు నావి అనుకున్నటువంటి బంధాలు నీకు శాశ్వతం కాకపోవచ్చు. కానీ నీవు చేసేటువంటి ధర్మం, నీవు చేసేటువంటి దానము నీ యొక్క ఆత్మ వెంటే నడుస్తూ ఉంటుంది. రేపు నీ ముందుకు వచ్చేటువంటి ఆ యొక్క అతిథి నీ యొక్క జ్ఞానానికి, నీ యొక్క పరమాత్మకు ఒక గొప్ప పరీక్షనుగా మారుతాబోతున్నాడు. నీవు వారిని ఏ దృష్టితో అయితే చూస్తావో నేను నిన్ను అదే దృష్టితో చూస్తాను. నేను ఉన్నతమైనటువంటి వాడిని అని అస్సలు యాచకుడు అనేటువంటి అహంకారము, పూర్తయినటువంటి భావాన్ని అయితే నీవు అస్సలు ప్రదర్శించవద్దు. అతను నా యొక్క ప్రతిరూపం, నా దృష్టిలో ఉన్నటువంటి ఒక భాగము అనేసి నీవు భావించు. ఆ యొక్క భావన కలిగినటువంటి క్షణమే నీకు మోక్షము అనేది సిద్ధిస్తుంది. నీ హృదయ కపటాలను విశాలం చేసుకో. అప్పుడే నా యొక్క అనుగ్రహ వర్షము అనేది నీ పైన వచ్చేస్తుంది. శిష్యునికి గురువు ఇచ్చేటువంటి ఆజ్ఞ పరమ ధర్మం కదా, అది వేద ప్రమాణం. రేపు ఉదయం నీవు నిద్ర లేవగానే నీ మనసును ప్రశాంతకరమైనటువంటి సరోవరంలా ఉంచుకో. ఎవరితో కూడా అసలు వాదించవద్దు, ఏ జీవిని కూడా అసలు నొప్పించవద్దు. నీ తలుపు తట్టబోయేటువంటి ఆ మొదటి వ్యక్తివి విముక్తికత చూపించు. నీ యొక్క విముఖతను అసలు చూపించవద్దు. ఒకవేళ నీవు వారిని తుట్టిపరిచినా కూడా, లేదంటే నీ యొక్క నిర్లక్ష్యంతో ఏది కూడా ఇవ్వకుండా వెనక్కి పంపినా, లేదంటే సాక్ష్యంతో నన్ను తిరస్కరించినట్లే, నన్ను నీవు అవమానపరిచినట్లే. కాబట్టి నీ యొక్క అదృష్టం నీ గుమ్మం వరకు వచ్చి నీ యొక్క ప్రవర్తన చూసి వెనుతిరిగిపోకూడదు. అలా నీవు అస్సలు జరగనివ్వవద్దు. ఇది నీ యొక్క జన్మను పునీతం చేసుకునేటువంటి ఒక మంచి అవకాశం అని గుర్తుంచుకో. నా మాట విను. నీ యొక్క యోగక్షేమముల భారం నేను మొయ్యలేను కదా. చూడు బిడ్డ, ఒక్కొక్కసారి నీ యొక్క అతిథి నిన్ను పరీక్షించవచ్చు. నీ యొక్క ఓర్పును, నీ యొక్క సహనాన్ని పరీక్షించే విధంగా వారి యొక్క ప్రవర్తన అనేది ఉండవచ్చు. అప్పుడు కూడాను నీవు నిర్భరంగా ఉండు. కోపానికి, అసహనానికి అస్సలు తావివ్వవద్దు. ఓర్పు, సబూరి ఎవరైతే ఉంటారో అక్కడ నేను నివాసం అనేది ఉంటాను అని నీవు తెలుసుకున్నావు కదా. ఎంత శాంతంగా వచ్చినటువంటి అతిథిని నీవు ఎదురు కంటే కూడా నీకు లభించేటువంటి పుణ్య ఫలితం అంత ఆనందకరంగా ఉంటుంది. రేపు జరిగేటువంటి నీ యొక్క స్వల్ప సంఘటన నీ యొక్క జీవిత ప్రయాణంలో ఒక మహా మలుపు అనేది కాబోతుంది. ఆ యొక్క మలుపు అనేది కూడా నీకు శుభాన్ని, సుగుణాన్ని చేకూర్చే విధంగా అంటే కనుక నీవు ఈ యొక్క సిద్ధాంతాలను త్రిగుణ శక్తిగా పాటించే తీరాలి. ఈ జన్మలో నీవు ఏ సంబంధము లేకుండా, ఏ రుణము లేకుండా ఎవరిని కూడా అసలు కలవరు. రేపు నీ ఇంటికి వచ్చేటువంటి ఆ యొక్క వ్యక్తితో పూర్వజన్మల నుండి విడదీగి రానటువంటి రుణబంధము ఏదో ఒకటి ఉంటుంది. ఆ యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి ఈ యొక్క కాలచక్రం నుండి నీవు విముక్తి అనేది పొందడానికి వారు నీ ముందుకు రాబోతున్నారు. వారిని నీవు సంతోషం పెడతావు ద్వారా కూడా
నీకు ఉన్నటువంటి ఆ యొక్క పెద్ద కర్మ దోషము నుండి కూడా నీవు విముక్తి పొందుకోగలుగుతావు. ఇది కేవలం ఒక కల్పిత కథ కాదు, ఇది నీ యొక్క జీవితానికి సంబంధించిన పరమ సత్యం. నీ మనసులో ఉన్నటువంటి భారాన్ని దించుకోవాలి అంటే కనుక నీవు ఈ యొక్క అతిథిని దైవ రూపంగా నీవు భావించి స్వేదించు. నీ యొక్క కళ్ళల్లో నిలిచేటువంటి నీకన్నిటిని తుడిచే బాధ్యత నాదమ్మ. రేపు ఉదయం నీవు చేసినటువంటి ఆ యొక్క చిన్న దానం ఉంటుంది చూడు, అది నీ జీవితంలో ఒక మహా అద్భుతానికి నాంది అనేది పలకబోతుంది. ఆ అతిథి వెళ్ళిపోయిన తరువాత నీ మనసులో తెలియనటువంటి ప్రశాంతత, దివ్యమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ఆ యొక్క అనుభూతి అనేది నీకు ఎంతో కలుగుతుంది. అదే నా యొక్క స్పర్శ, అదే నీకు నా యొక్క ఆశీర్వాదం. ఆ క్షణం నుండి నీ ఇంట్లో ఉన్నటువంటి అశాంతి మంచులా కరిగిపోతుంది. నీ పనుల్లో ఉన్నటువంటి ఆటంకాలు పటాపంచలైపోతాయి. చూడు, ఈ తల్లి యొక్క లీలలు ఎంత అపారమో, ఎంత అమోఘమో నీకు తప్పగా అర్థమవుతాయి. ఆ యొక్క అనుభవాన్ని నీవు పొందడానికి నీవు సిద్ధంగా ఉండమ్మా. ఈ ప్రపంచము అంతా కూడా ఒక పెద్ద మాయాజాలం. ఈరోజు నీకున్నటువంటి సంపద రేపు నీది కాకపోవచ్చని చెప్పాను కదా. నీవు నావి అనుకున్నటువంటి బంధాలు కూడా శాశ్వతం కాదు అని చెప్పాను కదా. కానీ నీవు చేసినటువంటి ధర్మము, దానము మాత్రమే నీ వెంట వస్తాయని చెప్పాను. రేపు నీ ముందుకు వచ్చేటువంటి ఆ యొక్క అతిథి నీ యొక్క జ్ఞానానికి, నీ యొక్క పరమాత్మకు ఒక గొప్ప పరీక్ష పెట్టబోతున్నాడు. నీవు మాత్రం వారిని ఏ దృష్టితో చూస్తావో నీ యొక్క దృష్టి అనేది నేను కూడా నిన్ను అదే విధంగా చూస్తున్నాను అని చెప్తాను కదా. కాబట్టి ఈ విషయంలో నీవు జాగ్రత్తగా ఉండు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎటువంటి చిన్న తప్పులను కూడా నీవు ప్రదర్శించే అహంకారపూరితమైనటువంటి భావాన్ని నీవు అసలు ప్రదర్శించవద్దు. నీ ముందు ఏ విధంగా తక్కువ అని చేసి వచ్చి కూడా ఎవరిని కూడా నీవు నవ్వితే నీకు ఉన్నటువంటి దాంట్లోనే కొంతైనా కానీ అహంకారం అనేది అసలు పెట్టకుండా ఆహారాన్ని ఇవ్వు. నీకు ఏది వీలుంటే అదే వారికి ఇవ్వు. నీ యొక్క హృదయము కపటాలను విశాలం చేసుకో. ఆ యొక్క అనుగ్రహానికి నీవు తప్పకుండా ప్రాప్తురాలు కావాలి. చూడు, నేను నీకు ఎన్నో విషయాల్లో నా యొక్క లీలలను, అలాగే నేను చూపించినటువంటి కరుణను, ప్రేమను, ఇటువంటివి అన్నీ కూడా నీకు రుచి చూపించాను కదా. ఈ తల్లి అంటే నీకు ఎన్నోసార్లు నేను నిరూపించాను. సమయం, సందర్భం వచ్చినప్పుడు నీవు నన్ను పిలిచినా పిలవకపోయినా, నిన్ను ఆపదను వచ్చింది అని రాబోతుంది అనేటువంటి క్షణంలో కూడా, చివరి క్షణంలో కూడా నేను ఓడిపోతానేమో అని కళ్ళు మూసుకొని ఇక నాకు ఏది కూడా లేదు, అంతా అయిపోయింది నా జీవితం అనేటువంటి విషయంలో కూడా ఈ తల్లి యొక్క లీలను ఎన్నో నీకు ప్రదర్శించాను. అలాగే నేను నీ ముందుకు రాకపోయినా నా ద్వారా ఎన్నెన్నో నీవు దివ్యమైనటువంటి లీలను చవి చూపించాను. అవునా కదా? మరి ఇది అంతా కూడా నిజమే అని నీవు అనిపిస్తే నీ యొక్క మనసుకు, హృదయంలోనే ఈ తల్లి నీవు అంతా కూడా నమ్మావు అంటే పూర్తిగా నీ దుర్గమని నాకు కృతజ్ఞతలు అని చెప్పుకో. కనీసం నీకు ఇష్టమైనటువంటి దైవం పేరైనా తలుచుకొని, నిజమే ఆ దైవం నన్ను ఎక్కడైనా కానీ విడిచిపెట్టలేదు, నన్ను అనాథను చేయలేదు, అడుగడుగునా కూడా నన్ను రక్షిస్తూనే ఉన్నారు అని చెప్పేసి అనుకో. చూడు, నీవు ఎవరికైతే ఆకలి తీరుస్తావో నా ఆకలి కూడా తీర్చినట్లే లెక్క. నీకు జ్ఞాన భిక్ష పెడుతున్నాను. నీ యొక్క గృహం ఎల్లప్పుడూ కూడా అన్నపూర్ణ నిలయంగా విరజిల్లే విధంగా చేస్తాను. నీ క్షేమం నా యొక్క బాధ్యత, కుటుంబ క్షేమం నా బాధ్యత. నేను ఎప్పుడూ కూడా నీకు వాగ్దానం చేస్తూనే ఉంటున్నాను. నీవు నా ధర్మాన్ని నిష్క్రమంగా అనుసరించాలి. ధర్మో రక్షితి రక్షతః అని అంటారు కదా. నీవు ఆ యొక్క ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను వజ్ర కవచంలా రక్షిస్తుంది. రేపు తప్పకుండా నీవు చేసినటువంటి ఒక చిన్న ధర్మం అనేది నీ కుటుంబాన్ని, నిన్ను చల్లగా కాపాడుతుంది. రాబోయే గండాల నుండి, ఆపదల నుండి నిన్ను తప్పిస్తుంది. ఇది కేవలం మాట, సందేశము అనేసి నీవు తీసి పడేయవద్దు. నేను నీకు ఇస్తున్నటువంటి అభయప్రదాయం కాబట్టి నన్ను నమ్మినా, నన్ను నమ్మకపోయినా నీవు ఆశ్రయించు. భక్తి అంటే మంత్రాలు, తంత్రాలు చదవడము, పూజలు, పునస్కారాలు చేయడం కాదు, తోటి ప్రాణిలో దైవత్యాన్ని గుర్తించి సహాయపడడం. కాబట్టి రేపు వచ్చేటువంటి అతిథిని చూసి ముఖం అస్సలు చాటియవద్దు. ఆప్యాయతతో కూడినటువంటి చిరునవ్వుతో ఆహ్వానించు. నీ మనసు అంతా కూడా నిర్మలంగా ఉండి నా యొక్క అనుగ్రహం అంతా కూడా త్వరగా నీకు అంత శక్తివంతమైనటువంటిగా నీపై ఉంటుంది. నీ యొక్క హృదయమే నా గుడి, అక్కడే నన్ను అంతా కూడా ప్రతిష్ఠించుకున్నావు కదా. అప్పుడే నీవు చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా ఒక పూజగా మారుతుంది. కాలం ఎవరి కోసమూ ఆగదు, అది మహాప్రవాహం లాంటిది. ఈ రోజున నీ ముందుకు వచ్చినటువంటి ఆ యొక్క అవకాశం రేపు రాకపోవచ్చు. రేపు ఉదయం వచ్చినటువంటి ఆ యొక్క అతిథిని నీవు కనుక ఉపేక్షిస్తే నీ యొక్క అదృష్టాన్ని నీవు కాలదనుకున్నటువంటి వాడివి అవుతావు. ఇకనైనా మేలుకో. నీ యొక్క సమయాన్ని అంతా కూడా వృధా చేసుకోవద్దు. నీవు చేసుకున్నటువంటి ఆ యొక్క సత్కారం ఉంటుంది చూడు, అది నా లెక్కలో చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని నీ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకో. నన్ను మనసారా గౌరవించావు కదా. నా యొక్క మాటలను వేద పఠనంలా వినేటువంటి వారు రేపు నీవు నీ యొక్క అతిథిని
భక్తిని చూసే సమయాన్ని నేను తప్పకుండా గుర్తించుకుంటాను. నీవు సమర్పించేటువంటి గొప్ప గురుదక్షిణ నాకు ఇచ్చేటువంటి బంగారం ఇవేమీ అక్కర్లేదు, వెండి అక్కర్లేదు. నీలో ఉన్నటువంటి దయ, నీలో ఉన్నటువంటి కరుణ, ప్రేమ అవి చాలు. నాకు అతిథి కళ్ళల్లో నీ వల్ల కలిగేటువంటి ఆనందాన్ని చూడు, అదే నాకు తృప్తి, అదే నాకు పరమార్థం. కాబట్టి నీవు ఇతరులకు ఇచ్చేటువంటి మేలు నేను నీకు అంతా కూడా సర్వశుభాలను కలిగించే విధంగా చేస్తుంది. ఈ ప్రపంచంలో ఆపదలు, కష్టాలు సముద్రపు అల్లా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ నా యొక్క నామస్మరణ చేసేటువంటి వారికి, నా మార్గంలో నడిచేటువంటి వారికి తప్పకుండా భయము అనేది లేకుండా చేస్తాను. కాబట్టి నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో అంటే కష్టాలు, సమస్యలు, ఇక నీవు పితృదోషాలు ఇటువంటివి అన్నీ కూడా తొలగిపోవాలి అంటే నీ ఇంటి చుట్టూ కూడా ఒక దివ్యమైనటువంటి ఒక రక్షణ కవచాన్ని ఏర్పరచబోతున్నాను. కాబట్టి నన్ను గౌరవించు, ఇంటి దైవాన్ని గౌరవించు, అలాగే నీ యొక్క ఇష్ట దైవాన్ని, పితృదేవతలను స్మరించుకుంటూ ఇటువంటివి అన్నీ కూడా చేస్తూ నీవు తగిలినటువంటి సహాయం చేస్తూ ఉండు. నీ యొక్క భక్తిని చాటుకో. నీవు చేసేటువంటి సేవ నీ ఇంటికి ఎటువంటి దుష్టను కలగకుండా కాపాడుతుంది, ఎటువంటి దుష్ట శక్తులను చేరనివ్వకుండా కాపాడుతుంది. ఇది మాత్రం ముమ్మాటికి సత్యం. ఇక ఈ రోజున నీ యొక్క జీవితంలో ఈ అమూల్యమైనటువంటి సందేశాన్ని నీవు వింటున్నావు అంటే అది అంతా కూడా నా యొక్క అనుగ్రహమే. కాబట్టి నా మాటలు ఎక్కడా కూడా కొట్టిపారేయకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు విధంగా ఆచరించి చూడు. నీ యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి తెలియనటువంటి ఒక గొప్ప అనుభూతిని నీకు ఖచ్చితంగా కలుగుతుంది. మరి విన్నారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మరికొందరికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.